హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ ఆనియన్ చట్నీ, ఉల్లిపాయ చట్నీ ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ అన్ని బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కొత్తిమీర చట్నీతో కాకుండా, పల్లి చట్నీతో కాకుండా ఒకసారి ఇలా ఉల్లిపాయ చట్నీతో తినండి. చాలా కలరు ఎమ్మిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 3 మీడియం సైజువి, సన్నగా అవసరం లేదు కట్ చేయడము, మామూలుగానే కట్ చేసి అందులోకి ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర అందులోకే వేసి ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 2 టీ స్పూన్లు యాడ్ చేసి, కొద్దిగా చింతపండు మీకు క్వాంటిటీని తగ్గట్టుగా వేసుకోండి. రెడ్ చిల్లీ, ఎండుమిర్చి 8, కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవచ్చు. 1 టీ స్పూను ఉప్పు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి వేసి అందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి. ఇలా ఫైన్ పేస్ట్ దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, మినప్పప్పు 1 టీ స్పూను, కొద్దిగా మినప్పప్పు ఎక్కువ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. 1 ఎండుమిర్చి సుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ చట్నీలోకి వేసేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం ఈ ఉల్లిగడ్డ చట్నీ రెడీ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే ఏ చట్నీ చేసినా నచ్చట్లేదు, ఈ చట్నీతోనే తింటున్నారు బ్రేక్ఫాస్ట్. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.